ప్రజా టీవీ తెలుగు న్యూస్. అది వాస్తవమే అయితే మనం కూడా ఏమంటే ఇప్పుడు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవడానికి కూడా మనం ఎంతో కృషి చేసి మన వంతు సహాయ సహకారాలు కూడా చేసినాం. కాబట్టి అధికారంలో కొంతవరకు వాళ్ళకు ఒక 60% 70% వాళ్ళకి ఏదైనా వాళ్ళ పార్టీ వాళ్ళకి చేసుకున్నా కూడా మనతో పాటు బీజేపీ వారు కూడా ఉన్నారు. కాబట్టి వారికి ఒక 10%, మనకు ఒక 20%, వాళ్ళు ఒక 70% తీసుకొని కూడా ఏదైనా అధికారంలో ఏమి వచ్చినా కూడా ఏ ఒక పని కూడా ఒక ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, అన్వెంటర్లు కావచ్చు, స్కూళ్ళలో వంటలు కావచ్చు, ఎన్నో ఉన్నాయి. హాస్పిటల్ మెయింటెనెన్స్ కావచ్చు, అన్న క్యాంటీన్లు కావచ్చు, ఎన్నో ఉన్నాయి గవర్నమెంట్ నుంచి వచ్చేవి. ఏదేమైనా వాళ్ళు ఒక 70% తీసుకుని 10% ఒక బీజేపీ వారికి, ఒక 20% మనకి కూడా ఇచ్చి మనల్ని కూడా వాళ్ళలో కలుపుకుంటూ రేపొద్దున ఏమైనా సమావేశాలు జరిగినా ఏం జరిగినా కూడా వాళ్ళలో కూడా మనల్ని కలుపుకొని పోతే కూడా ముందు మనకి బాగుంటుంది. లేదు అట్లా లేదు, వాళ్ళు కలుపుకోలేకపోయినారంటే కూడా మనం కూడా వాళ్ళు కలుపుకోలేదని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం అయితే ఎంత మాత్రం ఏం లేదు. ఎందుకంటే మనం కూడా బలపడాల్సిందే. ఇప్పుడు ఇంకా మన నాయకుడు ఉప ముఖ్యమంత్రి 29కి ముఖ్యమంత్రి కావచ్చు. మనం 29కి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు ఈ రోజు వాళ్ళు 70% తీసుకొని 30% మనకి పని అడుగుతున్నామే. ఇదే పరిస్థితి రేపు పొద్దున వాళ్ళకు కూడా రావచ్చు. 100% ఇదే ఉంటుంది అనేది ఏం లేదు. కాబట్టి అంతవరకు కూడా మన నాయకుడు, మన లక్ష్యం ఏమి, మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేటివి మనం లబ్ధి పొందాలనేది కాదు మనకి ఒక లక్ష్యం. మన నాయకుడు ముఖ్యమంత్రి కావడమే మన లక్ష్యం. కాబట్టి మనమందరం కూడా ఆ దిశగా ఎప్పుడైతే మన నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అనే దిశగా సులాభం ఆశించకూడదు, ఆ దిశగా అడుగులు వేస్తే మన పార్టీ బలపడుతుంది. ఆ రోజు ఈ రోజు మనం ఏదైతే అనుకుంటున్నామో అంతకి 4 ఇంతలు కూడా ఉరుకు చేయగలుగుతాము. ఆ రోజు ఇంకో 10 మందికి మనమే పిలుచుకొని పనులు ఇవ్వగలుగుతాం. ఏదైనా కూడా ఆ రోజు ఈ పొద్దు మనం అడిగే స్టేజ్లో ఉన్నా రేపు పొద్దున ఇచ్చే స్టేజ్లో ఉండాలి. మనం ఎప్పుడన్నా కానీ ఏమి అడిగే స్టేజ్లోనే ఉండాలనేది ఎప్పుడు కూడా అనుకోకండి. కాబట్టి ఏదైనా ఉంటే మిగతాది మన పెద్దలు వాసిగిరి మణికంఠ గారు కూడా అంటే మనకి నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యిండొచ్చు, కానీ మనకి నాయకుడు అయితే మన పార్టీ తరఫున వాసిగిరి మణికంఠనే మనకి నాయకుడు. ఏ సమస్య వచ్చినా కూడా మనము ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయి మనం చెప్తామనేది కాదు కావాల్సింది. మనం చెప్పాల్సింది మన నాయకుడు చెప్పాలి. అయ్యా మా సమస్య ఈ విధంగా ఉంది అని. అప్పుడు మన నాయకుడు మన సమస్యని అక్కడ వాళ్ళకి చెప్తాడు. చెప్పి చేయించే బాధ్యత కూడా ఆయనదే. కాబట్టి మనం ఏదైనా ఉంటే మనం ఎమ్మెల్యేతో కలుగుతాము, నారాయణతో కలుగుతాము, ఈశ్వర్తో కలుగుతాం, శ్రీనాథ్తో కలుగుతాం అనేది కాకుండా ఏది ఏమైనా ఆ విధంగా ఎవరంటే వాళ్ళ దగ్గర మనం కలుగుతామంటే